ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోని యిర్మీయా వ్రాసిన గ్రంథంలో 17వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడి ఉంది. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, వానికి యెహోవా ఆశ్రయముగా ఉండును అని వ్రాయబడింది. అయితే దేవుణ్ణి నమ్ముకునేవాడికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు అని బైబిల్లో క్లియర్గా ఎన్నో చోట్ల, ఒక చోట కాదు, బైబిల్లో ఎన్నో ఎన్నో చోట్ల వ్రాయబడి ఉంది. ఈ లోకంలో ఎవరెవరు బాధలు పడుతున్నారో, ఎవరెవరు కష్టాలు పడుతున్నారో మనకి తెలియదు. అయితే బాధలు కష్టాలు పడేవాళ్ళు నిరాశగా ఉండవలసిన అవసరము లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆశ్రయముగాను దుర్గంగాను ఉంటాను అంటున్నాడు. కీర్తనలలో వ్రాయబడింది ఎన్నో చోట్ల ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఎంతో సంతోషించాలి. కీర్తనలలో ఎన్నో చోట కీర్తనలలో ఉంది, ఆయన మనకు ఆశ్రయమని, దుర్గమని, నమ్ముకొనదగిన సహాయకుడని వ్రాయబడి ఉంది. అయితే దినమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి దిగులు పడేవాళ్ళు, బాధలు పడేవాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ మాకు ఎవరు లేరు అనే ఆలోచన తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆదరించే వాళ్ళు లేరు అని కృంగిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. అయితే శ్రమలతో, కష్టాలతో అయ్యో మాకెవరు లేరే, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరే అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేయాలంటే ఈ వాక్యాలను గుర్తు చేసుకోవాలి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి కృంగిపోయే వాళ్ళు ఎవ్వరు, బాధలు పడే వాళ్ళు ఎవరు నిరాశ చెందవద్దు. ఎందుకంటే దేవుడు మనకి ఆశ్రయముగా, దుర్గముగా ఆయన మనకి ఉన్నాడు. కాబట్టి మనము ఆ వాక్యాలని గుర్తు చేసుకొని చాలా ధైర్యంగా ఉండాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో చోట్ల వ్రాయబడి ఉంది. దేవుడు మనకు ఆశ్రయమని, దుర్గమని, దాగుచోటని, అలాగే ఆయన నెమ్మదినిస్తాడని, సంతోషాన్ని ఇస్తాడని, బాధల్లో మనకి అండగా ఉంటాడని, అలాగే ఎంతో రోతలోకము, దుష్ట మనుషులు ఉన్న ఈ లోకంలో మనకి అండగా ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయం అంటే దాగుచోటు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉంది, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి మరణశిక్ష ఒకవేళ వ్రాయబడినట్టయితే వాళ్ళు తప్పించుకొని ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాగి ఉంటే అతనికి